వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనం ఆల్రెడీ జేఈ మెయిన్ స్కోర్తో కొన్ని కాలేజీలు బి కేటగిరీ సీట్లు కన్వీనర్ కోటాకే ఇస్తాయని కూడా మనం ఇంతకుముందు కాలేజెస్ యొక్క డీటెయిల్స్ కూడా కొన్నిటి చెప్పగలిగాం. ఒక 6 కాలేజెస్ ఇస్తాయని చెప్పేసి. మరి 6 కాలేజీల్లో వాళ్ళు జేఈ స్కోర్ ద్వారా సీట్లు ఇస్తారు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ ఉండదు ఈ బి కేటగిరీ సీట్లకు. జేఈ స్కోర్ ద్వారా మీకు ఎంసెట్ కన్వీనర్ ఫీజుకి ఇచ్చే సీట్లకు ఎలాంటి కేటగిరీ రిజర్వేషన్ ఉండదు. మీకు ఇక్కడ మరొక గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు. ఈ విషయం కూడా గమనించండి. మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న బి కేటగిరీలో సీట్లు వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. కానీ ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేకుండా జేఈ స్కోర్ మంచిగా వస్తే, అంటే 93 అబోవ్, 90 అబోవ్, 95 అబోవ్ ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళకు ఏదో ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో, అంటే ఈ ఉన్న 6 కాలేజీల్లో ఏదో ఒక దాంట్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 95 అబోవ్ ఉంటే సిఎస్సి, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ రావచ్చు. కొంత కిందకైతే ఈసీ లాంటి బ్రాంచ్లు రావచ్చు. మరి 90 ఆ రేంజ్లో వచ్చుంటే మీకు ట్రిపుల్ ఈ కానీ అట్లాంటి బ్రాంచ్లు టాప్ కాలేజీలో వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.